పోతాడు అక్కడికి, పాపం చేయనోడు వెళ్ళిపోతాడు, పుణ్యాత్ముడు వెళ్ళిపోతాడు, అందరు అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళవలసిందే. ఏం జరుగుతాయంటే గ్రంథాలు తెరవబడతాయంట. తెరిచినప్పుడు అదేనండి దానియేలు గ్రంథములో 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అక్కడ ఏం రాయబడి, ఆ కాలంలో నీ జనులు పక్షముగా నిలబెట్టి ఒక మహా అధిపతి ఒక మికాయిలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యము కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నిటికి కలగనంతగా ఆపద కలుగును. అయితే నీ జనులు గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుందురు, మరియు సమాధులు నిద్రించిన అనేకులు మేలుకుందురు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకును, నిత్యము ఏయులగుటకును మేలుకుందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశింతారంటండి. నిత్య జీవం అనిపించడానికి వెళ్తారు. కొందరు నింద పాలు. ఎంత చెప్పినా వినలేదు కదా, నువ్వు తాగొద్దురా బాబు అంటే, ఎంత చెప్పినా నువ్వు అబద్ధం ఆడొద్దంటే మానలేదు కదా.